అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దగ్గరికి బీజేపీ జిల్లా సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు, తర్వాత వారి తరఫున మిగతా బీజేపీ అనేక నాయకులు అందరూ రావడం జరిగింది. వాళ్ళ యొక్క జరిగిన సంఘటన ఏంటంటే, గత 4-5 రోజుల కిందట వీరు మార్కెట్కి వెళ్ళడం జరిగింది, కూరగాయల మార్కెట్లో అక్కడ పార్కింగ్ అనేటువంటిది మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ పార్కింగ్ దగ్గర ఫీజులు వసూలు చేసే విషయంలో కొంత ఇబ్బందులు అక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఈ రిసీట్స్ ఇచ్చారో దీంట్లో సంతకాలు లేకుండా కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 2 కారణాలతో వాళ్ళు అసలు మీరు అక్కడ ఉందా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అది ఆర్గనైజ్డా లేకపోతే అనార్గనైజ్డ్గా వాళ్ళు ఏమైనా వసూలు చేస్తున్నారా, మీ దృష్టిలో ఉందా అనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. అది గత ఫిబ్రవరిలోనే కౌన్సిల్ చేత ఆమోదించబడి దాని కింద ఇన్ని రూపాయలు ఆల్రెడీ వాళ్ళకు టెండర్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగానే వాళ్ళు వసూలు చేస్తున్నారండి. వాళ్ళు అక్కడ ఏదో 6,000 రూపాయలు మున్సిపాలిటీకి కడదామంటే కమిషనర్ కాదు కట్టేది, మున్సిపల్ ఖజానాకి జమ చేస్తారండి. ఏది పార్కింగ్ ఫీజు మాత్రము 6,000 రూపాయలు వాళ్ళు కట్టి వసూలు చేయమని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి లోపాలు ఉన్నాయి. ఆ అరేంజ్మెంట్స్ కూడా చేయడానికి మనం గత 2 నెలలుగా మేము దీన్ని ప్రయత్నం చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి ఇంజనీర్స్ కూడా చెప్పాను, దానికి టెండర్ ప్రక్రియ అంతా ప్రాసెస్ చేసుకొని అది కూడా క్లియర్ చేస్తాము. ఎందుకంటే అక్కడ అదే కాకుండా ఒకటి అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా బాగాలేవు సార్, కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నారు. నేను ఒకసారి వాళ్ళని కూడా పిలిపించి ఆ వాటిని కూడా స్ట్రీమ్లైన్ చేయించేసి ప్రజలకు మంచిగా అందుబాటులో ఉండేలాగా చేస్తాం అని వారికి తెలియజేయడం జరిగిందండి. ఇక నుంచి ఏదైనా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయా, ఏదైనా విషయాలు ఉన్నా కూడా ఒకసారి నోటీస్కి వచ్చినాయి కాబట్టి ఒకసారి నేను వాళ్ళని కూడా అక్కడ ఉన్న వసూలు చేసే వాళ్ళని కూడా పిలిపించి తర్వాత నేను కూడా విజిట్ చేసి ఆ ప్రాంతాన్ని నేను మా టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఇంజనీర్స్ కూడా విజిట్ చేసి మరొకసారి దాన్ని మనం ఏ విధంగా చేస్తే ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో అది కూడా చట్టబద్ధమైనటువంటి అమౌంట్ను కూడా మనం అక్కడ చేస్తామని కూడా మీరందరికీ తెలియజేయడం జరిగిందండి. సో దాన్ని కూడా మనం కార్యాచరణ చేస్తాం. అంతేకాకుండా రేపు నెలలోనే మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 26-27కి సంబంధించిన ఫైనాన్షియల్ సంబంధించిన బిడ్డు మనం చేయబోతున్నాం. ఈ బిడ్డుని చేయబోవడానికి కౌన్సిల్లో పర్మిషన్ తీసుకొని దాన్ని కూడా మనం బిడ్డు ఏర్పాటు చేస్తాం. ఆ బిడ్డు ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎందుకంటే ఈ ఇయర్లో వచ్చినటువంటి ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఏవైతే పార్కింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మనం సింక్రనైజ్ చేసుకొని కొత్తగా ప్రజలకు కానీ ఇబ్బంది కలగకోకుండా, తర్వాత మున్సిపాలిటీ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా గండి పడుకోకుండా దాన్ని తప్పకుండా వసూలు చేసేదానికి కానీ ఒక సిస్టమేటిక్గా అన్ని పద్ధతులు ఏర్పాటు చేస్తామని వారందరికీ తెలియజేయడం జరిగింది. వారు దాన్ని కూడా మనకు సరే సార్ మీరు ఆ విధమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలియజేయడం.